హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయని అన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ పవార్. ఈ కేసులో 3 అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు చెప్పారు. వీరి నుంచి 7 లక్షల విలువైన 100 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామంటున్న సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ పవార్తో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కొత్త సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా ఎవరైనా వినియోగించినా కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు సప్లై చేస్తున్నటువంటి డ్రగ్ పెడ్లర్స్ని పోలీసులు, సెంట్రల్ జోన్ పోలీసులు, సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇటు సెక్రటేరియట్కి సంబంధించిన పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ పవార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు అంటే కొత్త సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్న నేపథ్యంలో డ్రగ్ పెడ్లర్లకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ కేసుకు సంబంధించి పర్టికులర్గా వీళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నారు? ఇప్పుడు మనం ఇవాళ 3 అరెస్ట్ చేసినామండి. 3 దగ్గర నుంచి మనం ఒక 100 గ్రామ్స్ వరకు MDMA సీజ్ చేయడం జరిగింది. ది ఎంటైర్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీద ఇది వర్కౌట్ చేయడం జరిగింది. 3 కూడా మహారాష్ట్ర నుంచి తీసుకొని వస్తున్నారు. అక్కడ జో అలియాస్ జాక్ దగ్గర నుంచి పర్చేస్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ న్యూ ఇయర్లో కొంచెం మనీ ఎర్న్ చేద్దామని చెప్పేసి తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు 3 కూడా మన అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎవరికి అమ్ముతున్నారు, వాళ్ళు ఎక్కడ నుంచి మొత్తం పర్చేస్ చేసినారు, ఇవంతా కూడా వీళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేట్. నిందితులకు సంబంధించి గతంలో ఇందులో ఉన్నటువంటి ఒక నిందితుడు గతంలో అరెస్ట్ అయ్యి కేసులో కూడా ఉన్నాడు. అంటే ఇతను ఇక్కడ రెగ్యులర్గా పాత వాళ్ళకి సప్లై చేస్తున్నాడా? ఎట్లా మీ ఎటువంటి ఇన్పుట్స్? ఇందులో ఉన్న అక్యూజ్డ్ A1 అనూప్ అనే పర్సన్ లాస్ట్ ఇయర్ హెచ్ని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది సిటీ పోలీస్ నుంచే. అతను 8 months రిమాండ్లో ఉన్నాడు కేసులో. ఇప్పుడు ఆ కేసెస్ అండర్ ట్రయల్. సో అది బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ I think he has started the same business. So these are also we'll take strict action. ఇప్పుడు పట్టుకోవడం కూడా కమర్షియల్ క్వాంటిటీ పట్టుకున్నాం. We have caught around 52 grams from him. సో డెఫినెట్లీ దాని మీద మనం ఇంకా స్ట్రిక్ట్గా PD యాక్ట్ పెట్టడమా లేకపోతే వేరే ఏమైనా లీగల్గా ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. సార్ ఎక్కడ మహారాష్ట్రలో ఎంతకు తీసుకొస్తున్నాడు? ఇక్కడ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఎంతకు అమ్ముతున్నాడు సార్? ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేసి అమ్ముతున్నాడు సార్? ఇప్పుడు వీళ్ళు అక్కడ నుంచి 2000 రూపీస్ per gram పర్చేస్ చేయడం జరిగింది. ఇక్కడ 7000 రూపీస్కి దే ఆర్ సెల్లింగ్ ఇట్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి ఎవరికి అమ్ముతున్నారో అవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఫర్దర్గా డీటెయిల్స్ రాగానే వీళ్ళు అప్డేట్. హైదరాబాద్ పోలీసులకు సంబంధించినంత వరకు మీరు పోలీస్ కమిషనర్ కావచ్చు, డీసీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా డ్రగ్స్కి సంబంధించి తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడో చోట బయటపడుతున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మీరు ఎవరైతే ఈవెంట్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి కానీ డ్రగ్ పెడ్లర్స్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ అనేవి ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సే నో టు డ్రగ్స్. మీ దగ్గర డ్రగ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏమైనా కన్స్యూమ్ చేస్తున్నా అని కూడా తెలిసినా కూడా మీ పోలీస్కి సమాచారం ఇవ్వండి. వీ విల్ కీప్ ఇట్ అ సీక్రెట్. రెండోది, ఇఫ్ దే నీడ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్సో యూ కెన్ అప్రోచ్ అస్. పోలీస్ వాళ్ళు ఆర్ ఆల్వేస్ హెల్పింగ్ దెమ్, విల్ బి ఇన్ ద ఫ్రంట్ టు హెల్ప్ దెమ్ కౌన్సిలింగ్లో కూడా. మూడోది ఏంటంటే పోలీస్ తరపు నుంచి ఇక్కడ చాలా టీమ్స్ అనేవి సపరేట్గా స్పెషలైజ్డ్ వింగ్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు TSNAB కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నారు. ఒకవేళ డ్రగ్స్ కన్స్యూమ్ చేసి మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకోరనే అపోహలు ఉంటే మాత్రం కష్టం. అది డెఫినెట్గా వీ విల్ క్యాచ్ ఎవ్రీబడి. ఎవరు డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరు ఉన్నారో, సప్లయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరీ వీ విల్ క్యాచ్ అండ్ వీ విల్ టేక్ యాక్షన్. పోలీస్ శాఖ నిరంతరంగా నిఘా ఉంచింది ఈ వ్యవహారంపై, డ్రగ్స్ వ్యవహారంపై అన్నది కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజా రమేష్తో కమల్, NTV, హైదరాబాద్.